తరుముకొస్తోన్న ఆర్థిక నేరాల కేసుల నుంచి మినహాయింపు కోసమే జగన్ ఢిల్లీ యాత్ర చేపట్టారని మంత్రులు విమర్శించారు. రాజధాని అమరావతి ప్రతిష్ట దిగజార్చేందుకు కుతంత్రాలు పన్నుతున్నారని మంత్రి ప్రతిపాటి దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత తీరు నచ్చకే వైకాపా శాసనసభ్యులు తెలుగుదేశంలో చేరుతున్నారని, పద్ధతి మార్చుకోవాలని జగన్కు ఉప ముఖ్యమంత్రి కేఈ సూచించారు. ఇప్పటికైనా శాసనసభ్యులకు తగిన గౌరవం ఇవ్వాలని, లేకుంటే వైకాపాలో జగన్ ఒక్కరే మిగులుతారని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం తన ఆస్తులను ప్రకటించడం జరుగుతూ ఉంది. కానీ జగన్ ఎప్పుడైనా తన ఆస్తులను ప్రకటించాడని చెప్పి ఈరోజు క్వశ్చన్ మార్కు ప్రజలకందరికీ కలుగుతూ ఉంది. నీ యొక్క ఓదార్పు యాత్ర అంతా కంప్లీట్ చేసుకున్నావు. ఇప్పుడు నిన్ను ఓదార్చే యాత్రకు నాంది పలుకుతున్నావు. అవాస్తవాలు, అబద్దాలు, అసత్యాలుతో ఒక బుక్ ప్రచురించి ఢిల్లీలో ఉన్న నాయకులకు తెలియదనుకొని ఆ బుక్కులు ఢిల్లీలో పంచుతూ ఉన్నాడు. ఢిల్లీలో ఉన్న నాయకులు కూడా ఇటువంటి ఆర్థిక నేరస్తుడు వచ్చినప్పుడు ఫోటోలు దిగటం కూడా కరెక్ట్ కూడా కాదు. ఆర్థిక నేరస్తుడిని ఎప్పుడు నేరస్తుగానే పరిగణించాలి. 1,00,000 కోట్లు రాజధానిలో భూకం రమ్మను, ఏ ఊరైనా రమ్మనండి, ప్రజావేదిక పెడదాం, ఏ గ్రామంలోకైనా వెళ్దాం, సమావేశం పెడదాం, రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని. రైతులే చెప్తారు, ఈనాడు రైతులే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. తెలంగాణలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో వెళ్తే నోరిప్పని జగన్మోహన్ రెడ్డి అక్కడ పవర్ పాలిటిక్స్ కోసం వెళ్తున్నారు. ఇక్కడ మేము మా ఏదైతే నాయకుడు ఉన్నాడో ఆయన పద్ధతులు నచ్చట్లేదని మేము బయటకు వస్తున్నాం. డబ్బు విషయం అంటున్నారు. నా నియోజకవర్గంలో 39వ డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు మనోజ్ కొఠారి అని కార్పొరేటర్ సీట్ ఇస్తే వాళ్ళ నాన్నకి కొంజెట్టి రమేష్ అనే ఆయన ద్వారా 2 కోట్ల రూపాయలకి బేరం తీసుకుని మేయర్ ఇస్తామని ఆ పిల్లోడి ద్వారా బీఫామ్ కూడా చేంజ్ చేసే పరిస్థితి ఈ నాయకుడి దగ్గరకు వచ్చేసి